శ్రీకృష్ణ లీలలు కార్యమర్దనము. కార్యమర్దనము. సత్యమస్తి, మాయా అస్తి. సత్యముంది, మాయా ఉంది. మూడు కాలాలలో ఉంటూ కాలాతీతంగా ఉండేది సత్యము. ఒక కాలంలో తెలిసేది మాయ. సత్యం గుణాతీతమైంది, మాయ త్రిగుణ మిళితమైనది. సత్యము స్వప్రకాశమై భాసిస్తుంది, మాయకు ఆధారమైంది. మాయ సత్యమును ఆశ్రయించుకుని ఉంటుంది. సత్యానుభూతిలో మాయ అసత్యంగా మిగిలిపోతుంది. మాయ ఉంది అంటే హాయి లేదని అర్థం. చీకట్లు క్రమ్మినప్పుడు ఏదీ కనిపించదు. మాయ ఆవరించినప్పుడు శాంతి గోచరించదు. మాయకు చేరువైన వారికి సుఖ సంతోషాలు మిగలవు, ఆవేదనలు తప్పవు. బృందావనానికి సమీపంలో కాళీయమడుగనే సరస్సు ఉండేది. అందులో కాళీయుడనే భయంకర సర్పరాజు ఉండేవాడు. అతడు ఉండుట చేత ఆ మడుగంతా విషతుల్యంగా మారింది. ఆ విషాగ్ని వలన నీరు కూడా వేడెక్కింది. ఆ మడుగు పైన విహరించే పక్షులు కూడా ఆ విషాగ్నిని భరించలేక మడుగులో పడి మరణించేవి. ఆ విషజలాల మీదుగా వీచే గాలి సోకితే చాలు జంతువులు, వృక్షలతాదులు నశించేవి. బృందావన వాసులు భయభ్రాంతులతో జీవించేవారు. వారి భయాలను పోగొట్టాలని సంకల్పించాడు బాలకృష్ణుడు. ఒకనాడు ఆ కాళీయ మడుగులో దూకాడు. కాళీయుడు కృష్ణుని పైకి విషకోరలతో విజృంభించాడు. బాలకృష్ణుడు కాళీయునితో భయంకరంగా పోరాడాడు. చివరికి కాళీయుడు బలహీనపడ్డాడు, శక్తిహీనుడయ్యాడు. భయంతో తలవంచాడు. వంగిన కాళీయుని పడగలపై వాసుదేవుడు నిలబడ్డాడు. నాట్యం చేశాడు. కాళీయుని పడగలలోని మణుల కాంతి విరజిమ్మింది. నల్లనయ్య దివ్య చరణాలు ఎడ్డంగా శోభించాయి. సురులు పైనుండి సుమవర్షాన్ని కురిపించారు. కాళీయుడు శిరమోడ్చి నమస్కరించి కృష్ణునికి శరణాగతుడయ్యాడు. కాళీయుడు కూడా పుణ్యాత్ముడే. పరమాత్మ పాదపద్మాలను శిరముపై ధరించాడు. ఓం కాళీయ ఫణి మాణిక్య రంజిత శ్రీపదాంబుజాయ నమః అని పరమాత్మను కీర్తిస్తున్నాము. అందాల మూట మనోముల పంట, అందాల మూట మనోముల పంట. మా బ్రతుకంత తానొక వింత, మా బ్రతుకంత తానొక వింత. అందాల మూట మనోముల పంట, అందాల మూట మనోముల పంట. కంసుడు పంపగా ఏ తెంచినది బలగతిని రక్కసిపోతన. మాయ మాటలతో యశోదమ్మకు విన్నవించినది నివేదన. మోసమెరుగని తల్లులిద్దరూ అంగీకరించారు మాయా ప్రార్థన. పాపి పూతన్న గోపాలు నెత్తుకొని సాధింపసాగింది తన వంచన. విషచిత్తమును ఎరిగిన విభుడు విషగళ్ళ సఖుడు గోవిందుడు. విషచిత్తమును ఎరిగిన విభుడు విషగళ్ళ సఖుడు గోవిందుడు. చనుబాలు త్రాగుచు పని పూర్తి చేసే, చనుబాలు త్రాగుచు పని పూర్తి చేసే పన్నితన మెరిగిన బాలుడు, పన్నితన మెరిగిన బాలుడు. అందాల మూట మనోముల పంట, అందాల మూట మనోముల పంట. మా బ్రతుకంత తానొక వింత, మా బ్రతుకంత తానొక వింత. అందాల మూట మనోముల పంట, అందాల మూట మనోముల పంట. కాళీయ మడుగున విషకలిత తోయము త్రాగి మూర్చిల్లిరి గోవులు గోపులు. అసువులు బాసిన వారిని కూడా బ్రతికించినవి గోపాలుని చూపులు. కాళింది జలమును పావనము చేయ నడుము బిగించాడు నందనందనుడు. గరుడుని ఓలే కాళీయుని పట్టి పీడింతసాగాడు సుకుమార బాలుడు. కాళీయ నాగుడు గోకుల నాథుని పదములు తలపై ధరించెను, పదములు తలపై ధరించెను. ఆవింతను గని అచ్చరు ఉందిన, ఆవింతను గని అచ్చరు ఉందిన. సర్వలోకములు తరించెను, సర్వలోకములు తరించెను. అందాల మూట మనోముల పంట, అందాల మూట మనోముల పంట. మా బ్రతుకంత తానొక వింత, మా బ్రతుకంత తానొక వింత. అందాల మూట మనోముల పంట, అందాల మూట మనోముల పంట. వేదనాదమే వేణుగానమై గోకులవాడలో వినిపించింది.
సుందరాకృతిని ఆనందముగని రేపల్లెపురము క్రీడించింది. దివి పువ్వులు వర్షించుచుండగా రాసమండలం ప్రభవించింది. చరణ స్పర్శతో పరవశించిన ధరణి మాత తరించిపోయినది. వనజలోచనుడు బృందావనమున వాసుదేవుడై విహరించెను. వనజలోచనుడు బృందావనమున వాసుదేవుడై విహరించెను. ఆ మూర్తిని గని తృప్తిని పొంది, ఆ మూర్తిని గని తృప్తిని పొంది సర్వజగంబులు సుఖించెను, సర్వజగంబులు సుఖించెను. అందాల మూట మనోముల పంట, అందాల మూట మనోముల పంట. మా బ్రతుకంతా తానొక వింత, మా బ్రతుకంతా తానొక వింత. అందాల మూట మనోముల పంట, అందాల మూట మనోముల పంట. 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 కాళీయమడుగు ఏదో కాదు, సంసారమే కాళీయమడుగు. సంసారములోని భ్రాంతియే కాళీయుడు. భ్రాంతి ఉన్న చోట శాంతి ఉండదు. కాళీయుని శక్తిహీనుణ్ణి చేయటమే బాలకృష్ణుని లీలావైభవము. బ్రతుకులో భ్రాంతిని దూరం చేసుకోవాలి. బ్రతుకు బాటలో సత్యమే దారిదీపం కావాలి. బాలకృష్ణుడు కాళీయుని తన పాదములతో త్రొక్కి నాట్యము చేశాడు. మనం అదే చేయాలి. భ్రాంతిని నిస్సారం చేయాలి. కాళ్ల క్రింద త్రొక్కి పట్టి ఆనందంగా జీవన నృత్యం సాగించాలి. తాను కాళీయుని అశక్తుని గావించాడు. అలాగే మనం కూడా భ్రాంతిని నిర్మూలించుకోవాలని కాళీయమర్దనం అనే లీల ద్వారా బోధ చేశాడు బాలకృష్ణుడు. మన హృదయంలో మాయ ఉంది, మహేశ్వరుడు ఉన్నాడు. మనల్ని చుట్టియున్న మాయాచక్రాన్ని త్రిప్పేవాడు కూడా తానే. ఈశ్వరః సర్వజ్ఞః. ఇది సంసార చక్రము. ఈ చక్రాన్ని ఆపమని చక్రపాణినే అర్థించాలి, చక్రధారినే ప్రార్థించాలి. పరమాత్మ కృపతో మనం మాయను దాటగలం, మహిమను చేరగలం. సాధకులు హృదయాన్ని నిర్మలంగా ఉంచుకోవాలి. కాళీయమడుగు లాగా విషతుల్యం కాకుండా చూసుకోవాలి. తృష్ణకు దూరం కావాలి. వీలు కాకపోతే కృష్ణుని ఆశ్రయించాలి, ఆరాధించాలి. మడుగు నుండి కాళీయుని దూరం చేసినట్లు మన హృదయంలోని భ్రాంతిని పరమాత్మ దూరం చేస్తాడు. మాయను మాయం చేస్తాడు, మహిమను ఆవిష్కరిస్తాడు. పరమాత్మ ప్రసాదించే మహిమ దివ్యమైనది, అపారమైనది, అనంతమైనది. తాను అనంతుడు, తన మహిమ అనంతము. కనుకనే ఆయన నీలమేఘశ్యాముడు. అల్లరివాడైన బాలకృష్ణుడు నల్లనివాడు. నలుపు అనంతానికి చిహ్నము. ఆకాశం నల్లగా ఉంది, అనంతము. సముద్రం నల్లగా ఉంది, అనంతము. శ్రీకృష్ణుడు కూడా నల్లగా ఉన్నాడు, కనుక అనంతుడు. విశాలమైన ఆకాశము, అగాధమైన సాగరము నీలివర్ణంతో శోభిస్తూ ఎలా అనంతంగా భాసిస్తున్నాయో వాటికి ఆధారమైన అనంతసేనుడు దివ్య తేజోమయుడై ప్రకాశిస్తున్నాడు. పరమాత్మ ఎప్పుడైతే అనంతుడని తెలుసుకున్నామో ఆ క్షణం నుండి బ్రతుకులో అద్వైత వెలుగులు నిండినట్లే. అనంతుడైన వానికి అన్యంగా, భిన్నంగా, అతీతంగా రెండవ వస్తువు ఉండేందుకు అవకాశము లేదు. రెండవ వస్తువు లేనప్పుడు మలినపడేందుకు వీలు లేదు. కనుకనే పరమాత్మ కల్మషరహితుడు, నిరంజనుడు. ఈ సత్యాన్ని ప్రదర్శించి బాలకృష్ణుడు సికిపించమోడిగా శోభించాడు. మలినం తెలియని నిర్మల ప్రాణి నెమలి, మన జాతీయ పక్షి. నిరంజనుడైన తనలో దోషాలు, కల్మషాలకు స్థానముండదని తెలుపుతూ నెమలిపించంతో శోభిస్తున్నాడు. దోషాలను మనం అంతం చేయాలి. దోషాలతో, సంతోషాలతో అనంతాత్మగా శోభించాలి.